స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ చేయకపోవడం సిగ్గుచేటు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు చేయాలి. 9,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాజీనామా చేయాలి. చాతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని స్థానిక కరీంనగర్లోని స్థానిక కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరాహార దీక్షకి 24 గంటల నిరాహార దీక్షకి ఈరోజు కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిధులు నియామకాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకోనికి పోతే మరో 10 సంవత్సరాలు ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థని పూర్తిగా ట్రస్ట్ పట్టిస్తే ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మా విద్యార్థులకు మేలు జరుగుతుంది, మా విద్యార్థులను ఆదుకుంటారు, ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేస్తారని మేము కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటేసి తెచ్చుకుంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలలమాడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్, ఈరోజు లాయర్ కానీ ఈరోజు ప్రతి ఒక్క కోర్సులో ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు డిపెండ్ అయి చదువుతూ ఉన్నారు. ఈరోజు గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన ఎంతో మంది విద్యార్థులు డిపెండ్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఈరోజు పక్క దేశాలలో ఈరోజు బయట దేశాలలో వెల్ సెటిల్డ్ అయ్యి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులని ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యవస్థలో ఈరోజు స్థిరపడి ఉన్నారు. ఈరోజు ఈ యొక్క అలాంటి ఒక ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసివేసే ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పొందడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని తీసివేయడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల స్టూడెంట్లు ఈరోజు విద్యకి దూరం అయిపోయి ఈరోజు పార్ట్ టైం జాబ్లు ఈరోజు కూలి పనులు చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, మేమేమైనా మీ యొక్క మంత్రుల ఆస్తులు అడుగుతున్నామా, ముఖ్యమంత్రి ఆస్తులు అడుగుతున్నామా, లేదంటే మీరు అక్రమంగా చంపించుకున్నటువంటి భూమి జాగాలు అడుగుతున్నామా, మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని అడుగుతున్నాం కదా. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని మీకు చేతనైతే విడుదల చేయండి, లేకపోతే మాకు చేత కాదు మేము దద్దమలమని వెంటనే రాజీనామా చేయండి. అంతేగాని ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడేంత వరకు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఎత్తివేయాలని చూస్తే ఈరోజు విద్యార్థి లోకంనంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడకపోవడం వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈరోజు జొమాటో కానీ ర్యాపిడో కానీ ఈరోజు చేసుకొని ఆ పైసలతోటి ఈరోజు కాలేజీలో కట్టుకొని ఈరోజు సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి చరిత్ర ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయాలని చూసిన ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదలేకపోయినా ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రిని కానీ మంత్రులని కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ అడుగున అడ్డుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్. ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు 24 గంటల నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ మరియు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాలు కేవలం స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నేడు
విద్యార్థుల డిగ్రీ కావచ్చు పీజీ పూర్తి అయిన తర్వాత విద్యార్థుల కోసం సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఇప్పటివరకు కూడా లక్ష ఫీజులు అడుగుతున్నారు. పేద బడుగు పైన వర్గ విద్యార్థులు లక్షల ఫీజు ఎట్లా కడతారని అడుగుతా ఉన్నా. పేద విద్యార్థుల తల్లిదండ్రులు నా కొడుకు ప్రయోజకుడై నా కుటుంబాన్ని చూసుకుంటారు, అభివృద్ధి చెందుతారు, నాకు ఉద్యోగం చేస్తాను అనుకుంటే సర్టిఫికేట్ లేక విద్యార్థులు లక్షల ఫీజు కట్టడం కోసం పెట్రోల్ బంక్లో కావచ్చు పార్ట్ టైం జాబ్ చేయడం జరుగుతుంది. వెంటనే స్కాలర్షిప్ మరియు ఫీజు వెంటనే విడుదల చేయాలి. దీని రాను రోజుల్లో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర పడుతుంది. అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా వెనుక తీసుకుని లేని రాను రోజుల్లో ఏబీవీపీ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లా జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ వెంటనే స్కాలర్షిప్ మరియు ఫీజు విడుదల చేయాలి. లేని మీ మంత్రులను కావచ్చు, మీ ఎమ్మెల్యేలను కావచ్చు, ప్రతి ఒక్కరిని అడుగులను అడ్డుకుంటాం హెచ్చరిస్తున్నాం. నా పేరు బామల్లందు, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ హాస్టల్స్.